హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు చాలా మంచి మూవ్ వచ్చింది అండ్ మనము నిన్న ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసామో ఈ జోన్ నుంచి మనకి ఎక్కడి నుంచి అయితే అప్ సైడ్ వెళ్ళే ఆపర్చునిటీ దొరుకుతుందో మనం ఎంట్రీ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. బుల్లిష్ రివర్సల్ చాలా హెల్దీగా వస్తుంది అండ్ 26,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాం కదా. సేమ్ థింగ్ అలానే వెళ్ళింది. బట్ ఒకటి ఏంటంటే ప్రీవియస్ డే హై కిందనే క్లోజర్ అనేది ఇచ్చింది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి హయ్యర్ సైడ్ క్లోజర్ వచ్చింది కాబట్టి మనం రేపు ఫ్లాట్ ఆర్ ఎల్స్ స్లైట్లీ గ్యాప్ అప్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్రెండ్ ఇంకోటి హయ్యర్ సైడ్ కంటిన్యూ అవుతుండొచ్చు అన్నట్టుగానే నేను అనుకుంటున్నాను. బికాజ్ ఈ రోజు క్లోజింగ్ మాత్రం హయ్యర్ సైడ్ ఇచ్చింది అండ్ ఆల్మోస్ట్ 26,000 రేంజ్ లో ఇచ్చింది. 26,004 అనమాట. అంటే 26,000 పైన మనకు క్లోజింగ్ ఇచ్చింది. సో నేనైతే హయ్యర్ సైడ్ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాను. ప్రస్తుతానికైతే యాజ్ యూజువలే షార్టింగ్ ఆపర్చునిటీస్ అయితే అవసరమే లేదని నేను అనుకుంటున్నాను. సో అసలు ఈరోజు మార్కెట్ ఎలా వెళ్ళింది, ట్రేడ్స్ అన్నీ ఎలా దొరికినాయి అన్నది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనం ఏమనుకున్నాము, ఇక్కడి నుంచి గనక వస్తే ఇలాంటి ప్యాటర్న్ ఒకటి ఫామ్ అవుతుంది. ఆర్ఎల్స్ ఇలా ఇక్కడ నుంచి ఈ జోన్ నుంచి మనకు ఆపర్చునిటీ దొరికితే హయ్యర్ సైడ్ వెళ్ళొచ్చు. ప్రీవియస్ డే క్లోజర్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ అనుకున్నాము అండ్ ఇది వచ్చేసి సెకండ్ టార్గెట్ అనుకున్నాము. సో ఎగ్జాక్ట్గా అలానే మూవ్మెంట్ అన్నది వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ నేను రిమూవ్ చేసేస్తున్నాను అన్నెసెసరీవి. మనం ఇక్కడ చూడొచ్చు 5 minutes క్యాండిల్ పెడుతున్నాను ఫ్రెండ్స్. 5 minutes క్యాండిల్ మనకు ఓపెనింగే జస్ట్ అబవ్ అవర్ జోన్ అనమాట. మనం ఇక్కడ అనుకుంటే ఒక 5 to 7 points పైన ఓపెన్ అయ్యి ఇంకా హయ్యర్ సైడ్ అన్నది మూవ్మెంట్ వచ్చింది. సో మన అనాలిసిస్ ప్రకారము మనం అయితే ఎంట్రీ అన్నది తీసుకోము. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నా కూడా స్టాప్ లాస్ కింద ఇక్కడ పెడతాము అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇమీడియట్గా ఇదే అనమాట. సో మనకి 1:2 కూడా ఉండదు. సో మనకి ఇక్కడ ఎంట్రీ అనేది ట్రిగర్ అవ్వలేదు. సో ఆటోమేటిక్గా ఇంకా కంప్లీట్గా అది ప్రీవియస్ డే క్లోజర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి రిజెక్షన్ అనేది తీసుకొని చూడండి. ఇది మొత్తం మనకి ప్రీవియస్ డే క్లోజర్ జోన్ అనమాట. ఇదంతా కూడా ఈ క్యాండిల్ ఏదైతే ఉందో 325 క్యాండిల్ ఏదైతే ఉందో అది మొత్తం ఒక జోన్ లా యాక్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకా దాన్ని బ్రేక్ చేసుకొని పై సైడ్ అన్నది మూవ్మెంటే రాలేదు. సో దాని తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు 5 minutes క్యాండిల్స్ మొత్తం ఇలానే మొత్తం కన్సాలిడేట్ అవుతుంది, బ్రేక్ డౌన్ అవుతుంది, మళ్ళీ తర్వాత కన్సాలిడేట్ అయింది, బ్రేక్ డౌన్ అయింది. అంతా బిహేవియర్ చేంజెస్ అనమాట. సో జనరల్లీ నేను లైవ్ అనాలిసిస్ లో ఇట్లా మార్క్ చేసుకొని పెట్టుకున్నాను, మీకు చూపిద్దామని నేను మళ్ళీ తీయలేదు. సో నాకు ఎక్కడ కూడా ఎంట్రీ అనేది ట్రిగర్ అవ్వలేదు. చూడండి ఇక్కడ వరకు ఇట్లా డ్రా చేసుకున్నాను, మంచి సపోర్ట్ తీసుకుని బ్రేక్ డౌన్ అయింది, ఒక క్యాండిల్ బ్రేక్ డౌన్ అయింది, మళ్ళీ దాని తర్వాత కొంచెం సేపు కన్సాలిడేట్ అయింది, మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది. సో బేరిష్ ఫ్లాగ్స్ అని ఫామ్ అయినాయి అనమాట. ఎప్పుడైతే మన ఎగ్జాక్ట్ జోన్ లోకి ఎంటర్ అయిందో మీరు ఇక్కడ చూడొచ్చు దాని ప్రీవియస్ బిహేవియర్ ఎలా ఉండే, కన్సాలిడేట్ బ్రేక్ డౌన్. కానీ ఇక్కడ ఏమైంది, కన్సాలిడేట్ అయి బ్రేక్ అవుట్ ఇచ్చింది. సో మనకి ఇక్కడే అర్థమైపోవాలన్నమాట. సో ఎప్పుడైతే కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ ఇచ్చిందో మన క్యాండిల్ 115 క్యాండిల్ అక్కడే మనకు అర్థం కావాలి. సో మన లెవెల్స్ నుంచి మార్కెట్ బుల్లిష్ రివర్సల్ ప్లాన్ చేసుకుంటుంది అని. సో ఇమ్మీడియట్గా ఎవరైతే ఇక్కడ ఎంట్రీ తీసుకొని దీని కింద స్టాప్ లాస్ పెట్టుకున్నారో వాళ్ళకి ఫస్ట్ మనం ఏమనుకున్నాం, క్లోజర్ అనుకున్నాం. చూడండి ఎగ్జాక్ట్గా ఈ క్లోజర్ దగ్గర వరకు నీట్ మూమెంట్ వచ్చి ఇక్కడ మళ్ళీ ఒక కన్సల్టేషన్ ఫామ్ అయ్యి ఒక్క రెండు క్యాండిల్స్ వల్ల మన 26,000 కూడా హిట్ అయిపోయింది. సో పవర్ ఆఫ్ లెవెల్స్ ఫ్రెండ్స్. అందుకే అంటాను పేషెన్స్ అన్నది ఇంపార్టెంట్ మార్కెట్లో. మనం 3 days నుంచి వెయిట్ చేస్తాం ఈ జోన్లోకి వస్తే ట్రేడ్ తీసుకున్నాము, ఒక స్ట్రైట్ మూవ్ వస్తుంది, ఒక మంచి మూవ్ వస్తుంది అన్నట్టుగా వెయిట్ చేసాము అండ్ ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్లో మనకు ఆ మూవ్మెంట్ అన్నది వచ్చింది. ఎవరైతే పేషెన్స్గా ఈ లెవెల్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి పక్కా సక్సెస్ఫుల్ ట్రేడ్. ఎవరైతే ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకుంటాను, దీనిపైన నేను ట్రేడ్ తీసుకుంటాను, ఇక్కడ వరకు నా టార్గెట్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటా అంటే పక్క వాళ్ళందరూ హిట్ అయి ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ మనకి ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది ప్రీవియస్ డే క్లోజర్ అన్నది, అది తీసేసిన తర్వాత మాత్రం హయ్యర్ సైడ్ అన్నది మూవ్మెంట్ వస్తుంది. సో న్యూ బుల్స్ ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటారో ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ అందరూ కూడా ఇలాంటి జోన్స్ దగ్గర ఆర్ఎల్స్ బులిష్ రివర్సల్ ప్యాటర్న్స్ కోసం వెయిట్ చేస్తారు. అది వచ్చేసి ఎగ్జాక్ట్గా మన జోన్ దగ్గర అన్నది దొరికింది. సో చాలా మంది ఎంటర్ అయ్యారు అండ్ సక్సెస్ఫుల్గా ట్రేడ్ అనేది పైకి వెళ్ళింది. సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు అనలైజ్ ఫ్రెండ్స్ లైవ్ మార్కెట్లో కూడా. సో దొరికింది అని చెప్పేసి దిగితే మాత్రం స్టాప్ లాసెస్ పడతాయి అనమాట. క్లియర్గా అర్థం చేసుకోవాలి, మన 1:1.5 ఆర్ 1:2 మినిమం టార్గెట్ దొరుకుతుందా లేదా చూసుకొని దాన్ని బేస్ చేసుకుని మాత్రమే ట్రేడ్ తీసుకుంటే సక్సెస్ఫుల్గా ఉంటాం ఫ్రెండ్స్. సో ఇట్స్ నాట్ అ రాకెట్ సైన్స్, జస్ట్ మన లెవెల్స్ వస్తే ట్రేడ్ తీసుకోవాలి, లేకపోతే లేదు, అంతే. ఇంకేం ఉండదు మార్కెట్. 2 days నుంచి మన లెవెల్స్కి రాలేదు, మనం ట్రేడే తీసుకోలేదు, ఫైన్. ఏమైంది, ₹1 కూడా పోలేదు. ఈ రోజు ట్రేడ్ తీసుకున్న వాళ్ళకి సక్సెస్ఫుల్గా మనీ వచ్చినాయి. సో మొత్తానికైతే మన క్యాపిటల్ సేవ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ప్రాఫిట్స్ కూడా వస్తున్నాయి అనమాట. సో ట్రేడింగ్ అంటే అంతే, అంతకు మించి ఇంకేది ఉండదు. లెవెల్స్ మార్క్ చేసుకోవాలి, మన లెవెల్స్ దగ్గరికి మన స్ట్రాటజీ అనుకోవాలి, ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేలా ఉంటే మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి, లేకపోతే రామ్ రామ్ శ్యామ్ శ్యామ్, అంతే, ఇంకేం లేదు. సో రేపు ఇంట్రెస్టింగ్ ఉంటుంది మార్కెట్. మనకైతే ఫైనలీ హయ్యర్ సైడ్ క్లోజర్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. నేనేమనుకుంటున్నానంటే ఇది మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను, 15 minutesకి మూవ్ అవుదాము. సో ఇది వచ్చేసి ఒక బుల్లిష్ జోన్.
సో రేపు కనుక మనకు ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగిందనుకోండి, దీనిపైన మాత్రమే అంటే ఈరోజు హై ఏదైతే ఫామ్ అయిందో దానిపైన మాత్రమే ట్రేడ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. దానిపైన మనం ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేసేసుకొని 100 వరకు 26,100 వరకు మనం ఒక ప్లాన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత మళ్ళీ ఫర్దర్గా మనం ట్రైల్ చేసుకోవచ్చు హయ్యర్ సైడ్ ఎంత వెళ్తే అంత. సో ఫ్లాట్ ఓపెన్ అయ్యి ప్రీవియస్ డే హై క్లోజ్ అవ్వాలి అంటే ఇప్పుడు మీరు ఇక్కడ హోవర్ చేస్తే కనిపిస్తుంది మన 315 క్యాండిల్ ఈ రోజు హై ఏదైతే ఉందో అది క్లోజ్ చేసేస్తే సరిపోతుంది అన్నమాట. దానిపైన మనము క్యాండిల్ ట్రేడ్ అవుతుందని చూస్తే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నేనైతే అలానే ప్లాన్ చేసుకుంటాను. 26,100 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. దాని ఫర్దర్గా నేను ట్రైల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి కూడా ఫామ్ అవ్వచ్చు, ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తే నేను ఏం చేయను, మళ్ళీ నాకు ఈ జోన్ దగ్గర అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక జోన్ అనమాట, నేను జస్ట్ ఒక లైన్ లాగా పెడుతున్నాను. సో మనకి ఇక్కడ ఎక్కడ కూడా దొరికినా అప్పుడు నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మళ్ళీ ఈ 26,000 ఉంటుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 26,050 ఉంటుంది. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 26,100 అండ్ ఫర్దర్గా ట్రైల్ చేస్తాను. సో ఇక్కడ నుంచి దొరికితే మాత్రం మళ్ళీ 26,000 ఉంటుంది. అంటే సింపుల్ చెప్పాలంటే 26,000 కన్నా కింద మనకు దొరుకుతుంది కాబట్టి ట్రేడ్ మళ్ళీ అప్పుడు 26,000 రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో అక్కడ మనం ఫస్ట్ టార్గెట్ అది పెట్టుకుంటాం. అండ్ ఫర్దర్గా 26,000 బ్రేక్ అయిన తర్వాత 50 ఇంకొక టార్గెట్ పెట్టుకుంటాం. 26,100 వచ్చేసి థర్డ్ టార్గెట్ పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇది మాత్రం మళ్ళీ బ్రేక్ అవ్వకూడదు. ఫర్దర్గా బ్రేక్ అయ్యి మళ్ళీ కిందికి వస్తే మాత్రం వాలటాలిటీ నుంచి మళ్ళీ కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇన్నిసార్లు సపోర్ట్ ఇవ్వదు ఇది. ఇంకా ఈసారి హయ్యర్ సైడ్ వెళ్ళిపోవాలి మార్కెట్, వెళ్ళకపోతే మాత్రం ఈసారి జోన్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ మాక్సిమం ఉంటుంది. అంటే ఒకవేళ ఫర్దర్గా కిందికి వచ్చి ఇంకా వెళ్తే, బట్ అదైతే జరగదని నేను అనుకుంటున్నాను. మనకి రేపు వచ్చేసి మోస్ట్లీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి హయ్యర్ సైడ్ మూవ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ ఇలానే ఒక గ్యాప్ అప్ అన్నది ఓపెన్ అయిపోయి స్వింగ్ ఫామ్ చేసేసుకొని హయ్యర్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చేయచ్చు. లేకపోతే ఇట్లా రీటెస్ట్కి వచ్చేసి ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో, అంటే ఈరోజు హై ఉంది కదా, మనకు హై ఎంత ఫామ్ అయింది 26,013 26,017 జస్ట్ సెకండ్, హై వచ్చేసి 26,032. ఆ 32 దగ్గర మనం సపోర్ట్ తీసుకొని మళ్ళీ హయ్యర్ సైడ్ అనేది మూవ్మెంట్ రావచ్చు. లేకపోతే డైరెక్ట్గా స్వింగ్ హై సైడ్ ఫామ్ అవ్వకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళినా కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు. సో సింపుల్ చెప్పాలంటే ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, మనకి రీటెస్ట్కి రాకుండా ఇలా వెళ్ళిపోతుంది అనుకోండి, ఇక్కడ స్వింగ్ ఏదైతే ఓల్డ్ స్వింగ్ బ్రేక్ అవుతుంటుందో నేను దానిపైన ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాను. సేమ్ థింగ్ అప్పుడు అది ఎక్కడైతే ఓపెన్ అవుతుందో దాన్ని బట్టి 26,100 150 అలా నేను ట్రైల్ చేస్తూ వెళ్తాను ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే ట్రెండ్ కంటిన్యూషన్, ఇంకోటి ఏంటంటే ట్రెండ్ రివర్సల్ అంటే బుల్లిష్ రివర్సల్స్ పట్టుకోవడం అనమాట. సో ఇవి రెండు నాకు వర్కౌట్ అవుతాయి. అండ్ ఒకవేళ లోపల సైడ్ కనుక వస్తే మళ్ళీ ఇక్కడ ఏమైనా ఆపర్చునిటీ దొరికితే తీసుకుంటాను. ఒకవేళ ఇది మిస్ అయితే మాత్రం మళ్ళీ ఇక్కడికి వస్తుంది. బట్ నేను ఒకవేళ కనుక ఇది బ్రేక్ డౌన్ అయ్యి ఫర్దర్గా కిందికి వచ్చింది అనుకోండి, అంటే ఇది మొత్తం ఒక జోన్, బెటర్ జోన్లో డ్రా చేసేస్తాను మీకోసము. సో ఇది వచ్చేసి ఒక జోన్ అనమాట. ఈ జోన్ మాత్రం బ్రేక్ అయి ఫర్దర్గా డౌన్ సైడ్ రావద్దు, అది మాత్రం ఫర్ ష్యూర్. అది వస్తేనైతే ఇంకా కష్టమే. మల్టిపుల్ టైమ్స్ కింద సైడ్ అయితే మనకు సపోర్ట్ దొరకదు, ఈసారి బ్రేక్ డౌన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి లెవెల్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నాకు ఏమైనా దొరికినా మళ్ళీ హైయర్ సైడ్ వెళ్తాను. 26,000 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, 26,050 సెకండ్, 26,100 థర్డ్ టార్గెట్. ఒకవేళ కనుక హైయర్ సైడ్ ఓపెన్ అయింది అనుకోండి, మనకి ఇలాంటి కంటిన్యూషన్ వచ్చి స్వింగ్ ఫామ్ అయినా నేను ఎంట్రీ తీసుకుంటాను. రీటెస్ట్కి వచ్చినా కూడా హై సైడ్ నుంచి నాకు ఏమైనా ఆపర్చునిటీ దొరికితే హై సైడ్ అన్న నేను రీటెస్ట్లో ఎంట్రీ తీసుకొని మళ్ళీ ఫర్దర్గా హైయర్ సైడ్ అనేది మూవ్ అవుతాను. ఒకవేళ కనుక మేజర్ గ్యాప్ డౌన్ మళ్ళీ లెవెల్స్ దగ్గర గ్యాప్ డౌన్ అయినా కూడా నేను మళ్ళీ ఇమీడియట్గా నాకు ఇక్కడ ఏమైనా ప్రైస్ యాక్షన్ కనిపిస్తే ఫర్దర్గా హైయర్ సైడ్ అన్న మూవ్మెంట్ తీసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నిఫ్టీ అనాలిసిస్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసేద్దాము ఫ్రెండ్స్. మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకెథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి క్లోజర్ అన్నది ఇచ్చింది. మనకి ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్అవుట్ ఇస్తుందో లైక్ అప్రాక్సిమేట్లీ లైక్ 24,200 డ్రాస్టిక్ మూవ్ అన్నది వస్తుంది. ఎందుకంటే 3 days హై అనమాట. ఇది ఈజీగా అయితే నేనైతే 54,500 టార్గెట్ పెట్టుకుంటా. 200 బ్రేక్ అయితే మధ్య లాగా కూడా 500 అండ్ ఈవెన్ ప్లస్ వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ ఎలా ఉండే అన్నది చూద్దాము. సేమ్ థింగ్ మనం ఏమనుకున్నాం, ఈ జోన్ నుంచి దొరికితే ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అనుకున్నాం. బట్ ఓపెనింగ్ డైరెక్ట్ ఈ జోన్లో నుంచి ఓపెన్ అయిపోయింది. 5 minutes క్యాండిల్ కూడా మీరు చూడొచ్చు. ఇంకా మనకి ఎక్కడ ఆపర్చునిటీ అన్నది దొరకలేదు.
ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇంకా అలానే ఎగ్జాక్ట్గా ఈ క్లోజర్ దగ్గర నుంచి ఇంకా స్లోగా మూవ్ అవుతూ వెళ్ళింది. సో నేనైతే బ్యాంక్ నిఫ్టీ ఏం ట్రేడ్ తీసుకోలేదు. మళ్ళీ ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తే ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలనుకున్నాను, కానీ ఇంకా అది డౌన్ సైడ్ రాలేదు. మనకి నిఫ్టీకి వచ్చింది కదా ఆపర్చునిటీ, అలా రాలేదన్నమాట. ఓపెనింగ్ ఇంట్లో నుంచి జోన్లో నుంచి పైకి వెళ్ళిపోయింది. ఇంకా అదే మొత్తం పైన సస్టైన్ అయింది. వెరీ గుడ్ థింగ్ ఏంటంటే మంచిగా పైన సైడ్ అనేది నీట్గా సస్టైన్ అయింది. చూడండి అసలు ఎవరైనా ఇట్లా ట్రేడ్ తీసుకున్నా కూడా, తెలియక ట్రేడ్ తీసుకున్నా కూడా వాళ్ళని మళ్ళీ ఇట్లా కిందికి వచ్చేసి ట్రాప్ చేసే ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎక్కడా కనిపించలేదు. చాలా నీట్గా ప్రైస్ యాక్షన్ అనేది హైయర్ సైడ్ ఫామ్ అవ్వకుంటూ వెళ్ళింది ఫ్రెండ్స్. సో రేపటి అనాలిసిస్ వచ్చేసి నేనైతే సేమ్ థింగ్ గ్యాప్ అప్, ఫ్లాట్ నుంచి గ్యాప్ అప్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మన గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజెస్లో కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజెస్లో కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, లైక్ 54,300 ఆర్ 250 రేంజెస్లో నాకు స్వింగ్ హయ్యర్ సైడ్ ఫామ్ అయితే ఒక ట్రేడ్ అన్నది తీసుకుంటాను. 54,500 నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఫర్దర్గా ట్రైల్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి కూడా మనకు ఫామ్ అవ్వచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా డౌన్ సైడ్ రావచ్చు. మనకి ఈ జోన్లో ఎక్కడైనా, లేకపోతే ప్రీవియస్ డే క్లోజర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి అయినా మనకు ఒక హయ్యర్ సైడ్ మూవ్మెంట్ అనేది రావచ్చు. బుల్లిష్ రివర్సల్స్ అవి నేను క్యాప్చర్ చేసుకుంటాను. సేమ్ థింగ్ 54,500 నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా హయ్యర్ సైడ్ అయినా ట్రైల్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి మళ్ళీ హయ్యర్ సైడ్ మూవ్మెంట్ అంటే ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, నో ట్రేడ్, నాకు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి ఫర్దర్గా హయ్యర్ సైడ్ అన్నది మూవ్మెంట్ వస్తే మళ్ళీ ఇక్కడ నేను ట్రేడ్ అన్నది ప్లాన్ చేసుకుంటాను. సేమ్ 54,500 వచ్చేసి నా టార్గెట్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే జోన్ పైన మాత్రమే ట్రేడ్ ప్లాన్స్, ఆర్ ఎల్స్ ఏమైనా హయ్యర్ సైడ్ ఓపెనింగ్ అయ్యి ఇక్కడ నుంచి నాకు ఏమైనా సపోర్ట్ దొరుకుతుంది అంటే ఇట్లా ఫాల్ వచ్చి నాకు ఇక్కడ హయ్యర్ సైడ్ హయ్యర్ హైస్ క్రియేట్ అవుతున్నట్టు అనిపిస్తే అప్పుడు నేను జోన్ లోపల కూడా ట్రేడ్ తీసుకుంటాను. బట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రము నేను జోన్ లోపల ట్రేడ్ తీసుకుని హయ్యర్ సైడ్ ఒక బ్రేక్అవుట్ ఇచ్చి తర్వాత ఏమైనా రీట్రేస్మెంట్ వస్తుంది కదా అక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సింపుల్. దాని తర్వాత ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్తే మాత్రము, అంటే స్పెషల్గా చెప్పాలంటే 53,900 కింద కనుక వెళ్తే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు ట్రేడ్. అసలు ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందికి వస్తుందంటే నేను ఇంకా బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీలో ఎలా ఉంది బిహేవియర్ అన్నది చూస్తాను, ఎందుకంటే ఇట్ షుడెంట్ హ్యాపెన్. అది జరిగిందంటే మళ్ళీ ఇంకా సైడ్ వేస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. బట్ జనరలీ నా అనాలిసిస్ ప్రకారం అయితే అది జరగకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఫ్లాట్ నుంచి హయ్యర్ సైడ్ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా కూడా హయ్యర్ సైడ్ వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఫర్దర్ డౌన్ సైడ్ అయితే రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ కనుక డౌన్ వచ్చింది అనుకోండి, ఇది కనుక బ్రేక్ డౌన్ అయితే మంచి ఫాల్ అనేది మళ్ళీ ఆల్మోస్ట్ ఈ జోన్ వరకు వస్తుంది అనమాట. అందుకే నాకైతే స్పెషల్గా ఇంట్రెస్ట్ అయితే లేదు బ్యాంక్ నిఫ్టీలో అలా జరిగితే ట్రేడ్ తీసుకోవడానికి. ఏమున్నా కూడా హయ్యర్ సైడ్ మాత్రమే ట్రేడ్ తీసుకుంటాను. ఇవి వచ్చేసి నా అనాలిసిస్ ఫ్రెండ్స్. మీరు కనుక ఈరోజు ఏమైనా ప్రాఫిటబుల్ ట్రేడ్ తీసుకొని ఉన్నా, ఒకవేళ మన నిఫ్టీలో సెకండ్ హాఫ్ మీరు గుర్తుపట్టి ఎంట్రీ అనేది ఏమైనా ప్లాన్ చేసుకుని ఉన్నా కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.